జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం గవ్వప్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని క్రోడీకరించుకుంటూ మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 8. ఇది శని భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. కొంతకాలం క్రితం 7.5 సంవత్సరాల యొక్క ఏలినాటి శని అనుభవించేసాం. మళ్ళీ తిరిగి సంవత్సరం రాబోతుంది. సంవత్సరం రోజులు అయినప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అన్న ఆలోచన కలుగుతుంది. అంగారకుడు కుజుడు, శుక్రుడు, రాహువు, ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి గ్రహ సంపత్తిని గనక పరిగణలోకి తీసుకుంటే కొంచెం కోపం, ఉద్రేకం పెరిగేటువంటి అవకాశం ఉంది. అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీ కెరియర్కి ప్రతిబంధకమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదో కారణం చేత అంతా బాగుందని మీరు తీసుకునేటువంటి, మీరు చెప్పేటువంటి నిర్ణయాలు యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో సానుకూలవంతమయ్యేటువంటి పరిస్థితి ఉండదు. అనాలోచితంగా ఎప్పుడో చేసినటువంటి పనులకి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పిత్తాశయానికి సంబంధించినటువంటి ఏవైనా ఇబ్బందులు, జీర్ణ వ్యవస్థ, కాలేయ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. శత్రువుల యొక్క బెడద అధికంగా ఉండొచ్చు. మకర రాశి వారి మీద శత్రు ప్రభావం అధికంగా ఉంది. ఆహార సంబంధమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. విషపూరితమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల కాలేయ సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని పొందటం, కీటకాలు